ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, పెళ్ళానికి ప్రేమలేక ప్రియురాలికి శుభలేక, నారీ నారీ నడుమ మురారి, రెండిళ్ల పూజారి, ఆయనకిద్దరు, ఒక రాధ ఇద్దరు కృష్ణులు, ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్. ఇలా సిల్వర్ స్క్రీన్ పైన అద్దిరిపోయే టైటిల్స్ చాలానే ఉన్నాయి. పొలిటికల్ స్క్రీన్ పైన ఇలాంటి సినిమానే చూపిస్తున్నారు మన చంద్రబాబు. టైటిల్ ఇంట్లో కమలం వంటింట్లో కాంగ్రెస్. మోడీతో స్నేహం, మోడీతో పొత్తు, మోడీతో కూటమి. తెరపై కనిపిస్తున్నది ఇదే. కానీ చంద్రబాబు నాయుడు అలాంటి నాయకుడు తెర వెనుక ఇంకో వ్యవహారం కూడా నడుపుతారు. రాహుల్తో రహస్య పొత్తు, రాహుల్తో హాట్లైన్ బంధం, రాహుల్తో లాలూచి స్నేహం. నిజం చెప్పాలంటే ఇది మోడీకే షాకిచ్చే చంద్రబాబు నాయుడు గారి చాటుమాటు వ్యవహారం. రేవంత్ రెడ్డి సాయంతో రాహుల్తో చంద్రబాబు లాలూచి పడ్డారా? రహస్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నారా అంటే డౌట్ ఎందుకు మీకు అంటూ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అరచి ఖమ్మంలో గీపెట్టి మరీ చెప్పారు. దీంతో కాంగ్రెస్తో బాబు హాట్లైన్ బంధం కొనసాగిస్తున్నారని పక్కాగా తేలిపోయింది. దేశంలో ఓట్ చోరీపై పెద్ద పెద్ద స్క్రీన్ల మీద పెద్ద పెద్ద ఆధారాలు చూపిస్తూ పెద్ద పెద్దగా అరిచి చెబుతున్న రాహుల్ గాంధీ ఏపీ విషయానికి వచ్చేసరికి సైలెంట్ అయిపోతున్నారు. ఏపీలో బీజేపీ కూటమి గెలిచిందన్న విషయం రాహుల్కు తెలియదా? తెలిసినా మాట్లాడలేదంటే చంద్రబాబుతో ఉన్న బంధం అంత బలంగా ఉందన్నమాట. ఈ హాట్లైన్ బంధంలో భాగంగానే ఏపీలో ఓట్ చోరీ అంశంపై రాహుల్ నోరు మెదపడం లేదని రాజకీయ విశ్లేషకులు ఆధారాలు చూపించి మరీ విమర్శిస్తున్నారు. రాహుల్ నిజంగానే ఓ ప్రతిపక్ష నేత అయితే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల గురించి మాట్లాడాలి కదా. ఆయనకున్న నాలెడ్జ్ అంతే. కానీ చంద్రబాబు నాయుడు గారి పొలిటికల్ నాలెడ్జ్ను కొట్టిపారేలేం సార్. ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో, ఎప్పుడు ఎవరిని దూషిస్తారో, ఎప్పుడు ఎవరిపై బురద జల్లుతారో, ఎప్పుడు ఎవరిని వ్యక్తిత్వహరణం చేస్తారో చెప్పడం అంత ఈజీ కాదు. గతంలో ఇదే చంద్రబాబు మోడీని ఎలా దూషించారో, ఎలా పొగిడారో, అలానే సోనియాను ఎలా దూషించారు, ఎలా పొగిడారో ఒకసారి స్క్రీన్ పైన చూడండి. మంచివాడు కాదు నరేంద్ర మోడీ, కరుడుగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. తమ్ముళ్ళు మళ్ళీ కానీ మీరు కానీ నరేంద్ర మోడీకి ఓటేస్తే చాలా సమస్యలు వస్తాయి. గుర్తించారా తమ్ముళ్ళు, మైనారిటీ సోదరులందరూ? త్రిపుల్ తలాక్ పెట్టారా లేదా? మిమ్మల్ని జైల్లో పెట్టాలని ఆలోచించారా లేదా? ఆ మధ్యకాలంలో గోదావరిలో ఏం జరిగింది? 2000 మందిని చంపేశారు. ఆ రోజు నేను అడిగాను, నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు, ఈయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి నేనేనని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ తర్వాత మీరు చూస్తే ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఈ నరేంద్ర మోడీ మా దేశానికి రాకూడదని అందరూ కూడా ఆయన్ని బ్యాన్ చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి వ్యక్తి మోడీజీ ఈజ్ ఏ యూనిక్ లీడర్ సర్వింగ్ ది నేషన్ with utmost dedication. I don't have any doubt 21st century belongs to Modi ji. He is the right leader, right place in right time. Country is very fortunate to have leader like Narendra Modi ji. We are very happy about it. I have worked with many prime ministers, but I have never seen a leader like Narendra Modi ji. వెరీ గుడ్, చాలా బాగుంది. ఇప్పుడు ఈ యమా డేంజర్ నాలుక రాహుల్ గాంధీ గురించి ఏమనిందో ఒకసారి చూద్దాం. తమాషా రాకూడదు. నేను కూడా 9 ఏళ్ళు సీఎంగా పనిచేశాను. అయినో బాధ్యత తెలుసు నాకు. అందుకనే ఆ రోజు కూడా చాలా స్పష్టంగా సమస్యను పరిష్కారం చేసేటప్పుడు అందరినీ కాన్ఫిడెన్స్ తీసుకొని చేయమని చెప్పాను. గుర్తుపెట్టుకోండి, ఏకపక్షంగా కాంగ్రెస్ ఇంటి వ్యవహారంగా చేయమని చెప్పాల, నేను సొంత వ్యవహారంగా చేయమని చెప్పాల. సోనియా గాంధీ జాగిరి కాదు, ఇది ఇటలీ కాదు, ఇండియాలో ఉన్నాం. దట్ విల్ ప్రూవ్ ఇట్. To save this nation and also save democracy, that is our mission. That's why I discussed with Rahul ji also. In principle we agreed. Some of you are having a doubt about our past. It is a democratic compulsion now. We have to join together to protect this country.
ఇప్పుడు ఇదంతా ఎందుకంటే తెలంగాణలో టీడీపీని దెబ్బతీసిన బీఆర్ఎస్ దిమ్మెలు కూల్చాలన్న రేవంత్ వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. ఆ మాటకొస్తే దేశవ్యాప్తంగానూ దీనిపై చర్చ మొదలైంది. రేవంత్ వ్యాఖ్యల సాక్షిగా కాంగ్రెస్తో చంద్రబాబు హాట్లైన్ బంధం బయటపడింది. అసలు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారనేది ఒకసారి చూద్దాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారికి అభిమానులు ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు అనుచరులు ఉన్నారు. వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష గట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి. అప్పుడే నందమూరి తారక రామారావు గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాము. ఆ విధంగా మనము ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ ను బొందబెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మిత్రులారా, చంద్రబాబు పైన టీడీపీ పైన రేవంత్ రెడ్డి గారి అభిప్రాయం ఇలా ఉంటే కేసీఆర్ గారి అభిప్రాయం మరోలా ఉంది సార్. గతంలో ఇదే చంద్రబాబు గురించి కేసీఆర్ గారు ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు అంత డర్టీయెస్ట్ పాలిటీషియన్ ఈ దేశంలో ఎవరు లేడు. డెఫినెట్గా చెప్తున్నాను ఈ మాట. ఏం మాట్లాడతాడండి? ఏం చేస్తావు నువ్వు? నువ్వు నవీన్ పట్నాయక్ ఎందుకు కలిసినావు? నువ్వు మళ్ళీ ఎందుకు కలిసినావు? ఎందుకు? నీకేమవుతావు? నాకు అర్థం కాదు. నీ ఇష్టమా నువ్వు మాట్లాడే సొల్లు పురాణం? 4 ఏళ్ళు మోడీ సంఖ నాకుతావు, మోడీ సంఖ కూర్చుంటావు మోడీ ఒళ్ళో. అప్పుడు అందరం నువ్వు చెప్తే మోడీకి డబ్బా కొట్టాలి మేము. ఫైన్ మార్నింగ్ నీకు ఏదో ఉల్టా అవుతుంది. నువ్వు కాంగ్రెస్ రాహుల్ గాంధీ సంఖ నాకుతావు, మరి మేమంతా కాంగ్రెస్ రావన్నా అంటే ఏం నాకు అర్థం కాదు. నువ్వు మాట్లాడే అర్థం ఉందా నీకు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళకి ఏదైతే మొక్కాలి. ఈ డర్టీ పొలిటికల్ లీడర్ ఎట్లా భరిస్తున్నారు వాళ్ళు. ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారండి. పచ్చి సిగ్గు కూడా పడాలా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. కనీసం లజ్జ సిగ్గానే ఉండాలి మనిషికి. ఏం మాట్లాడుతుందండి? ఎస్, ఈ షుడ్ ఫీల్ అషేమ్డ్. ఐఎమ్ సారీ. చంద్రబాబు నాయుడు అంత ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధానంగా ఓ 5 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్. క్వశ్చన్ నెంబర్ 1, తెలంగాణలో టీడీపీ బలపడాలని రేవంత్ రెడ్డి ఎందుకు కోరుకుంటున్నారు? క్వశ్చన్ నెంబర్ 2, రేవంత్ వ్యాఖ్యలు చంద్రబాబు రాహుల్ మధ్య హాట్లైన్ బంధాన్ని బయటపెట్టాయా? క్వశ్చన్ నెంబర్ 3, చంద్రబాబుతో రహస్య బంధం వల్లే ఏపీలో ఓట్ చోరీపై రాహుల్ నోరు విప్పలేదా? క్వశ్చన్ నెంబర్ 4, కాంగ్రెస్తో సీక్రెట్ కాపురం వల్లే రేవంత్ అడగ్గానే సీమ ఎత్తిపోతల పనులు బాబు ఆపేశారా? క్వశ్చన్ నెంబర్ 5, ఎన్డీఏలో ఉంటూ కాంగ్రెస్తో హాట్లైన్ బంధం నడపడంపై బీజేపీ వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయా? రైట్, వీటిపైన మనం మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు దాసోజు శ్రవణ్ గారు, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నాయకులు. అలాగే మనతో పాటు జాయిన్ అవుతున్నారు కొండా రాజీవ్ గాంధీ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, ఇంద్రనీల్ గారు, సీనియర్ అనలిస్ట్.